Hi students, I am Arna. Today our topic is azeotropic mixture. So first నేను ఒక బీకర్ తీసుకున్నాను. ఓకేనా, ఒక వెజల్ తీసుకున్నాను. ఇందులో హెచ్సిఎల్ తీసుకున్నాను. దాన్ని హీట్ చేసినప్పుడు అది -85 degrees దగ్గర బాయిల్ అవుతుంది. అంటే 85 degrees దగ్గర వ్యాపరైజ్ అవుతుంది. అలాగే ఇంకొక వెజల్ తీసుకున్నాను, వాటర్ తీసుకున్నాను. దాన్ని హీట్ చేస్తే 100 degrees దగ్గర బాయిల్ అవుతుంది. ఈ రెండింటిని మిక్స్ చేశాను. ఇది హెచ్సిఎల్ వాటర్ని మిక్స్ చేశాను. మిక్స్ చేసినప్పుడు దాని బాయిలింగ్ పాయింట్ ఎంత ఉందమ్మా అంటే 110 degrees. 110 degrees దగ్గర, అంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు దాని మిక్చర్ 110 degrees రీచ్ అయ్యే వరకు బాయిల్ అవ్వట్లేదు. అంటే 110 degrees దగ్గర బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందన్నా? అంటే సపరేట్గా ఉన్న కాంపోనెంట్స్తో కంపేర్ చేస్తే మిక్చర్లో బాయిలింగ్ పాయింట్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. అంటే ఫిక్స్డ్ కాంపోజిషన్. ఏ మిక్చర్ అయితే ఫిక్స్డ్ కాంపోజిషన్ దగ్గర కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతూ ఉంటుందో, ఏ మిక్చర్ అయితే ఫిక్స్డ్ కాంపోజిషన్ దగ్గర కాన్స్టెంట్గా బాయిల్ అవుతూ ఉంటుందో ఆ మిక్చర్ని ఏమంటారు అంటే ఎజోట్రోపిక్ మిక్చర్ అంటారు. అంటే ఇండివిజువల్గా ఉన్న కాంపోనెంట్స్ యొక్క బాయిలింగ్ పాయింట్తో కంపేర్ చేస్తే మిక్చర్కి ఉన్న బాయిలింగ్ పాయింట్ అనేది మ్యాక్సిమంగా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ మిక్చర్ అంటారు. అర్థమవుతుంది నాన్న? మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ మిక్చర్ అంటారు. ఓకేనా? అంటే ఈ ఎజోట్రోపిక్ మిక్చర్ని మనం సపరేట్ చేయలేం. వీ కెనాట్ సపరేట్ ది ఎజోట్రోపిక్ మిక్చర్. వై? బికాస్ హియర్ కాన్స్టెంట్ బాయిలింగ్ పాయింట్ ఈ మిక్చర్కి, అంటే ఈ వెజల్లో ఉన్న హెచ్సిఎల్ 85 దగ్గర వేపరైజ్ అవ్వాలి, అంటే బాయిల్ అవ్వట్లేదు. H2 100 degrees దగ్గర బాయిల్ అవ్వట్లేదు. టెంపరేచర్ ఏమైంది? రైజ్ అయింది, మ్యాక్సిమం అయింది. కాబట్టి మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ మిక్చర్. ఈ ఎజోట్రోపిక్ మిక్చర్ని మనం సపరేట్ చేయలేము. ఎందుకని అంటే దానికి బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది బాయిలింగ్ పాయింట్. అంటే ఈ రెండు కూడా ఒకే టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది. కాబట్టి ఈ ఎజోట్రోపిక్ మిక్చర్స్ని మనం సపరేట్ చేయలేము. అర్థమవుతుంది నాన్న? సో అదే గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే, గ్రాఫికల్గా తీసుకుంటే గ్రాఫ్లో ఏ విధంగా చూస్తారు అంటే, చూడండి, సపోజు ఇది TA అంటే టెంపరేచర్ ఆఫ్ వాటర్, బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. అర్థమవుతుందా? 100 degrees. అది హెచ్సిఎల్ బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంది? -85. ఈ రెండింటితో కంపేర్ చేస్తే, ఇండివిజువల్ కాంపోనెంట్స్తో కంపేర్ చేస్తే మిక్చర్కి ఎలా ఉంటుంది అన్న బాయిలింగ్ పాయింట్? ఏ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది? 110 degrees దగ్గర బాయిల్ అవుతుంది. సో టెంపరేచర్ ఎలా ఉంది? బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంది? మ్యాక్సిమంగా ఉంది. కాబట్టి మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ మిక్చర్. సో మనం ఇక్కడ ఎజోట్రోపిక్ మిక్చర్ని సపరేట్ చేయలేం. వీ కెనాట్ సపరేట్ ది ఎజోట్రోపిక్ మిక్చర్. సో దేన్ని మనం సపరేట్ చేయొచ్చు ఈజీగా అంటే, సో చూడండి, ఈ కర్వ్ చూడండి, ఈ కర్వ్ చూడండి. సపోజు ఈ కర్వ్ చూడండి. ఓకేనా? ఇప్పుడు దీనికి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కనుక మనం యూజ్ చేసామనుకోండి, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ యూజ్ చేసి దేన్ని సపరేట్ చేయొచ్చు అంటే, సపోజ్ ఈ కర్వ్ తీసుకున్నాను, ఈ పర్టికులర్ కర్వ్ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ని యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే ప్యూర్ వాటర్ సపరేట్ అవుతుంది, అలాగే ఎజోట్రోపిక్ మిక్చర్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ప్యూర్ వాటర్ తక్కువ టెంపరేచర్లో ఉంది కాబట్టి ఈజీగా వేపరైజ్ అయిపోయి ఈ వేపర్స్ని కండెన్స్ చేస్తే లిక్విడ్ లాగా వచ్చేస్తుంది. అర్థమవుతుంది? అంటే డిస్టిలేట్లోకి లిక్విడ్ వచ్చేస్తుంది, ప్యూర్ లిక్విడ్ వస్తుంది. అంటే రిమైనింగ్ ఏం మిగులుతుంది? ఎజోట్రోపిక్ మిక్చర్ మిగులుతుంది. అంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ యూజ్ చేస్తే మనకి ప్యూర్ వాటర్ ఎజోట్రోపిక్ మిక్చర్ని సపరేట్ చేయొచ్చు. అలాగే ఈ కర్వ్ చూడండి, ఈ కర్వ్ చూస్తే మనకి ఇక్కడ ఏం సపరేట్ అవుతుంది అంటే హెచ్సిఎల్, ప్యూర్ హెచ్సిఎల్ ఎజోట్రోపిక్ మిక్చర్ సపరేట్ అవుతుంది. ప్యూర్ హెచ్సిఎల్ ఎజోట్రోపిక్ మిక్చర్ సపరేట్ అవుతుంది. అర్థమవుతుందా? ఎట్ కాన్స్టెంట్ కాంపోజిషన్, అంటే ఫిక్స్డ్ కాంపోజిషన్ దగ్గర ఏ మిక్చర్ అయితే కాన్స్టెంట్గా బాయిల్ అవుతూ ఉంటుందో ఆ మిక్చర్ని ఏమంటారు అంటే ఎజోట్రోపిక్ మిక్చర్ అంటారు. అర్థమవుతుందన్న? సో ఈ ఎజోట్రోపిక్ మిక్చర్స్ని ఏం ఫామ్ చేస్తుంది అంటే నాన్ ఐడియల్ సొల్యూషన్స్ని ఎజోట్రోపిక్ మిక్చర్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇది నెగిటివ్ డీవియేషన్. అర్థమవుతుందన్న? ఈ కాంపోజిషన్ దగ్గర ఈ మిక్చర్ కాన్స్టెంట్గా ఏది 110 degrees దగ్గర బాయిల్ అవుతుంది. కాబట్టి ఈ మిక్చర్ని మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ మిక్చర్ అని చెప్తాము. అలాగే మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ మిక్చర్, ఇది పాజిటివ్ డీవియేషన్ చూపిస్తుంది. అంటే ఇక్కడ సపోజ్ ఇథనాల్ తీసుకున్నా, ఇథనాల్ ఏ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుంది? 78.3 degrees దగ్గర బాయిల్ అవుతుంది. వాటర్ 100 degrees దగ్గర బాయిల్ అవుతుంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఈ రెండింటి మిక్చర్ ఎక్కడ బాయిల్ అవుతుంది అంటే
78.17. అంటే ఈ టెంపరేచర్ అంటే ఇండివిజువల్ కాంపోనెంట్స్తో కంపేర్ చేస్తే మిక్చర్ ఏ టెంపరేచర్ దగ్గర బాయిల్ అవుతుందన్న ఈ రెండింటికంటే తక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అయిపోతుంది. తక్కువ టెంపరేచర్ దగ్గరనే బాయిల్ అయిపోతుంది మిక్చర్ అనేది. అర్థమవుతుందా? అంటే ఫిక్స్డ్ కాంపోజిషన్ ఏంటి? 95.6% ఇథనాల్, 4.4% వాటర్. ఈ ఫిక్స్డ్ కాంపోజిషన్ దగ్గర ఏ మిక్చర్ అయితే కాన్స్టెంట్గా బాయిల్ అవుతుందో, ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుంది? 78.17 డిగ్రీస్ దగ్గరనే బాయిల్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఏ మిక్చర్ అయితే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర కాన్స్టెంట్గా బాయిల్ అవుతుందో ఆ టెంపరేచర్ని ఎజోట్రోపిక్ మిక్చర్ అంటారు. ఆ మిక్చర్ని ఎజోట్రోపిక్ మిక్చర్ అంటారు. ఇప్పుడు ఈ ఇండివిజువల్ కాంపోనెంట్స్తో కంపేర్ చేస్తే బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంది? తక్కువగా ఉంది కాబట్టి మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ మిక్చర్. ఇప్పుడు దీన్ని గ్రాఫ్లో చూసుకుంటే చూడండి అన్న, ఇది టీఏ అంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీస్. అదే ఇథనాల్ బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంది? 78.3 డిగ్రీస్ ఉంది. ఈ ఇండివిజువల్ కాంపోనెంట్స్ అంటే సపరేట్గా తీసుకుంటే ఆ రెండు కాంపోనెంట్స్ కంటే కూడా బాయిలింగ్ పాయింట్ అంటే ఎజోట్రోపిక్ మిక్చర్కి బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంది? ఈ రెండింటితో కంపేర్ చేస్తే తక్కువనే ఉంది. అర్థమవుతుందా? తక్కువ టెంపరేచర్ దగ్గరనే బాయిల్ అయిపోతుంది మిక్చర్ అనేది. అర్థమవుతుందన్న, ఏ టెంపరేచర్ అది 78.17 డిగ్రీస్ దగ్గరనే బాయిల్ అయిపోతుంది అట్ ఫిక్స్డ్ కాంపోజిషన్. అర్థమవుతుందా? సో ఇలాంటి మిక్చర్ని ఏమంటారు అంటే మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ మిక్చర్ అంటారు. ఇక్కడ ఏం సపరేట్ చేయొచ్చు అంటే ఎజోట్రోపిక్ మిక్చర్ని మన ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, సింపుల్ డిస్టిలేషన్ ద్వారాను సపరేట్ చేయలేము. బట్ ఏం సపరేట్ చేయొచ్చు? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ యూజ్ చేసి. సో ఈ కర్వ్ చూడండి, ఇక్కడ మనకి ఏం సపరేట్ అవుతుంది? ప్యూర్ వాటర్ సపరేట్ అవుతుంది, ఎజోట్రోపిక్ మిక్చర్ సపరేట్ అవుతుంది. అలాగే ఈ కర్వ్ తీసుకుంటే అలాగే ఇది ఇథనాల్ సపరేట్ అయిపోతుంది, అలాగే ఎజోట్రోపిక్ మిక్చర్ సపరేట్ అవుతుంది. కానీ వాటర్, ఇథనాల్ రెండు ప్యూర్ ఫామ్లో సపరేట్ చేయలేం. ఒకటి మిక్చర్ వస్తుంది, ఒకటి ప్యూర్ ఫామ్లో వస్తుంది. అలాగే ఒకటి మిక్చర్ వస్తుంది, ఇంకోటి ప్యూర్ ఫామ్లో వస్తుంది. కానీ రెండు కూడా ప్యూర్ ఫామ్లో ఒకేసారి సపరేట్ చేయలేము. సో అలాంటి మిక్చర్స్ని ఏమంటారు అంటే ఎజోట్రోపిక్ మిక్చర్ అంటారు. ఇది తక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అయింది కాబట్టి మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజోట్రోపిక్ మిక్చర్ అంటారు అట్ ఫిక్స్డ్ కాంపోజిషన్. అర్థమవుతుందన్న, ఇది ఎజోట్రోపిక్ మిక్చర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.